కూటమితో పొత్తు వ్యవహారం పొసగడం లేదు. పార్టీలో పదవులు లేవు. మిత్రపక్షాల నుంచి ఎలాంటి సహకారమూ లేదు. క్యాడర్ను పట్టించుకునేవారు కరువయ్యారు. నామినేటెడ్ పదవుల్లో ఎక్కడా న్యాయం జరగడం లేదు. తమ పరిస్థితి ఏంటి? పల్లకి మోసేవారిగానే ఉండిపోవాలా? ఇదే పద్ధతి కొనసాగితే పార్టీ ఎలా బలోపేతమవుతుంది? ఇది ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జన సైనికుల ఆవేదన. తాజాగా పదవుల పందేరంలో మిత్రపక్షంతో రచ్చ అవుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో డీలా పడిన జనసేన క్యాడర్ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. అక్కడ ఎవరి గోల వారిదే, ఎవరి ఆశలు వారివే. పార్టీ కోసం రాత్రి పగలు పనిచేసిన ఆ నేతలు ఇప్పుడు పదవుల కోసం పరుగులు తీస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే పదవుల రేసులో పెరిగిన పోటీ మిత్రపక్ష నేతలు క్యాడర్ మధ్య దూరాన్ని పెంచుతూ చివరికి అంతర్యుద్ధం వరకు దారితీసింది. తాజాగా నీటి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో ఈ విభేదాలు బట్టబయలయ్యాయి. తాము ఇంతకాలం పార్టీలో పనిచేసిన దానికి ప్రతిఫలం దక్కకుండా మిత్రపక్ష నేతలు పదవులు తన్నుకుపోవడంతో ఆ నేతలు ఆవేదన పడుతున్నారు. ఇదే ఇప్పుడు రచ్చకు దారితీస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటీవల నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఈ నీటి సంఘం ఎన్నికల్లో పదవులు దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. ఈ పదవుల విషయంలో 3 పార్టీల నేతలు పెద్దగానే ఆశలు పెట్టుకున్నారట. కానీ కర్నూలు, నంద్యాల జిల్లాలో స్థానిక జనసేన నేతలకు పదవుల విషయంలో నిరాశే ఎదురైందట. 2 జిల్లాల్లో కలిపి జనసేనకు 2 స్థానాలు మాత్రమే దక్కడంతో స్థానిక జనసేన నేతలు క్యాడర్ నిరుత్సాహంలో ఉన్నారట. పదవుల కోసం పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయని ఆవేదన చెందుతున్నారట. మిత్రపక్షమైన టీడీపీ నేతలు ఎక్కడా తమ గురించి పట్టించుకోలేదని జనసేన నేతలు తమ పార్టీలోనే వాపోతున్నారట. దీంతో మున్ముందు జరిగే సహకార ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తమకు న్యాయం జరగలేదని జనసేన నేతలు అంటున్నారు. తమ చిరకాల ప్రత్యర్థి వైసీపీని ఓడించడానికి సాధారణ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసిన టీడీపీ, బీజేపీ, జనసేన స్థానిక నేతలు ఇప్పుడు ఎవరికి వారి అన్న ధోరణిలో ఉన్నారు. జిల్లాలో పదవుల పంపిణీ విషయంలోనూ జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు ఆ పార్టీ నేతలు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పల్లకి మోసేవారిగానే ఉండిపోవలసి వస్తుందని జనసేన నేతలు అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో కూడా స్థానిక జనసేన నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదని అంటున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే స్థానిక క్యాడర్కు పదవులు దక్కేలా అధినేత పవన్ కళ్యాణ్ చూడాలని అంటున్నారు. లేకపోతే మున్ముందు జనసేన బలహీనపడే ప్రమాదం ఉందని వారు బహిరంగంగానే చెబుతున్నారు.